దేనికి గ్యారెంటీ ఉంది? నీకు ఈ పాటలు పరిచయం వాస్తవం కదండి. హైదరాబాద్లో మీ బయారంలో కూడా, మైబాద్లో కూడా, ఖమ్మంలో కూడా, కొత్తగూడెంలో కూడా ఏ వస్తువు అనుకున్న కంపెనీ వాడు గ్యారెంటీ ఇస్తాడు. ఇస్తాడే కూడా మాట్లాడరే, ఇస్తాడే కూడా. మా హైదరాబాద్లో అయితే మంచి చెప్పులు కొనుక్కుంటే 6 నెలలు గ్యారెంటీ ఇస్తాడు. 200 రూపాయలు పెట్టి 300 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఇవ్వడు. కానీ 1500 రూపాయలు పెట్టి 2000 రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కుంటే 6 నెలలు గ్యారెంటీ ఇస్తాడు. తెగిపోతే కుట్టని ఇస్తాడు, మళ్ళీ కొత్తదన్నా ఇస్తాడు. ఇంట్లో ఫ్యాన్ కొనుక్కుంటే 3 నెలలు గ్యారెంటీ ఉంటుంది. ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కుంటే 10 సంవత్సరాలు గ్యారెంటీ ఉంటుంది. చేతికి చేతుకున్న వాచ్కి 5 సంవత్సరాలు గ్యారెంటీ ఉంటుంది. ఒక మనసుతో చెప్పాలంటే మనం కట్టుకున్న గోడలో కూడా గ్యారెంటీ ఇస్తాడు. సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్డు 100 సంవత్సరాలు నీ గోడకి ఏం కాదు. ఎక్కడ పక్క అంటే శివుడు పక్క 10 పక్కల అసలు నువ్వు కట్టుకున్న గోడలకు కూడా గ్యారెంటీ ఉంది. బట్టలు కుట్టుకునే గుడిసోది గ్యారెంటీ ఉంది. కానీ మనిషి గుండెకి గ్యారెంటీ ఉందా? ఉందా లేదా? మళ్ళీ ఎందుకు వచ్చిన మంచిగా కార్తీక దీపం మొయ్యలు రేట్లో పెట్టుకుని కారు దాపుకొని ఇంటికాడ చూసుకునేవాడు. కానీ అందరి గుండెకు గ్యారెంటీ లేదు. కానీ వినండి వినండి వినండి, అందరి గుండెకు గ్యారెంటీ లేదు. కానీ యేసు ప్రభు రక్తంతో కడుక్కున్న వాళ్ళ గుండెకు గ్యారెంటీ ఉంది. ఉందా లేదా? మన గుండెకు గ్యారెంటీ ఉంది. అందరి గుండెకు కాదు. అనుకుంటా అనుకూలంతో గోవింద. కొంతమంది ఉంటారు పంట క్రైస్తవులు, నామకారకులు క్రైస్తవుల గుండెకు గ్యారెంటీ. ఇంకొంతమంది ఉంటారు వారం కోడి మునిగినట్టు మునుగుతారు, అలవాట్లు మానరు. వారం కోడు మునిగినట్టు మునుగుతారు. ఇంకొంతమంది ఉంటారు పండగ క్రైస్తవులు, క్రైస్తవులు. ఇప్పుడు క్రిస్మస్ పండుగ వస్తుంది అనుకో, క్రిస్మస్ పండుగ వచ్చింది అనుకో, ఇంటి శుద్ధి, వంటి శుద్ధి, పండి శుద్ధి. ఇల్లు కడుకుంటారు, వల్లు కడుకుంటారు, బంధలు ఒత్తుకుంటారు, బొమ్మలు తవ్వుకుంటారు, సున్నాలు వేసుకుంటారు, పాత డేకిసలు తవ్వుతారు, చింతపండు వేసి రాచండి పిందరు తొమి 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 చేతులన్నీ బొగ్గులు కట్టుకుంటారు. మన హృదయాన్ని అయితే చదువుకోరు. హృదయాన్ని అయితే అసంటోళ్ళ గుండెకు గ్యారెంటీ లేదండి. ఎవరైతే యేసు ప్రభు రక్తంతో కడుక్కుంటారో, వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకుంటారో వాళ్ళ గుండెకు గ్యారెంటీ ఉందా లేదా? ఇంకొంతమంది ఉంటారు చర్చికి వస్తారు కానీ రక్షణ తీసుకోరు. వస్తువా రామశిల్క, పోతివా రామశిల్క. రామశిల్కలాగా వస్తారు, రామశిల్కలాగా పోతారు. ఊపుకుంటూ వస్తారు, ఊపుకుంటూ పోతారు, ఊపుకుంటూ వస్తారు. కానీ ఒక్క ఆత్మనన్న మందిరానికి నడిపిస్తాం, ఎవరికన్నా సువార్త చెప్పి ఒక్కళ్ళన్న మందిరానికి తీసుకొద్దామా అనుకోరు. వస్తువా రామశిల్క, పోతివా ఆటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ రక్షణ పొందుకోరు. మీ పిలిపి పాస్టర్ గారు చూసి మీ పాస్టర్ గారు చూసి అడుగుతాడు, అమ్మ ఇన్ని రోజులు ఆయన మందిరానికి రావద్దు, ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటామంటే అంటది. అయ్యా నా కొడుకు పెళ్ళి అయినాక తీసుకుంటా, అయ్యా నా బిడ్డ పెళ్ళి అయినాక తీసుకుంటా, అయ్యా బిడ్డ పెళ్ళి అయినప్పుడు కొడుకు పెళ్ళి అయినప్పుడు ముట్టుకోమంట. రేపు మనది కానే ఈ మీటింగ్ అయిపోయింది. నేను హైదరాబాద్ వెళ్ళాలి. నేను బస్సు ఎక్కిన, ఇప్పుడు బస్సు ఎక్కుతా. నేను ఎక్కే బస్సు మీతో లారీ ఎక్కింది. ఆ బస్సులో నేను ముక్కలు అయిపోయినా, తుడలు అయిపోయినా, ఆ బస్సు సీట్లో కత్తకపోయినా, నేను ముక్కలు అయిపోయినా. కానీ నేను తుడలైనా బస్సు సీట్లో కత్తకపోయినా నాకు ఒక నిరీక్షణ ఉంది. నా జీవం క్రీస్తులో దాచబడింది. ఈడ కళ్ళు మీయగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. నా గుండెకు గ్యారెంటీ ఉంది. ఉందా లేదా? నా గుండెకు గ్యారెంటీ. నీ గుండె మీద నీ గుండె మీద చెయ్యేసి చెప్పగలుగుతావా నీ గుండెకు గ్యారెంటీ ఉందని? అంత మంచిగుందని సాక్షి.